మహాగ్రహపీడం మహోత్పతాపీడం మహరోగపీడం మహతీవ్రప్రీడం హరాత్యసుతే ద్వారకామాయి భస్మం నమస్తే గురు శ్రేష్ఠ సాయేశ్వరాయ శ్రీకరం నిత్యం శుభకరం దివ్యం పరమం పవిత్రం మహాపాపహారం భావ విభూతిం దారాయమ్యాహం పరమం పవిత్రం భావ విభూతిం పరమం విచిత్రం భావ విభూతిం పరిమార్థ ఇష్టార్థ మోక్షప్రదాతం భావ విభూతిం ఇది మాశ్రాయామి. సాయినాథుణ్ణి ఎంతగా పూజిస్తే అంతగా కరుణిస్తాడు. విభూతిని నుదిటిన ధరిస్తే ఎలాంటి గ్రహ బాధలైనా ఇట్టే తొలగిపోతాయి. దుని వద్ద కాసేపు కూర్చుంటే చాలు ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది. సాయినాథుడు అనగానే మనకు గుర్తుకు వచ్చేది షిరిడీనే. కానీ షిరిడీలో ఏ విధంగా కార్యాలు జరుగుతాయో షిరిడీలో సాయినాథుడిని ఏ విధంగా ఉంటాడో అచ్చు ఆ విధంగా నిర్మించిన ఆలయం రంగారెడ్డి జిల్లాలోని మంగల్పల్లి గ్రామంలో ఉంది. ఈ రోజు ఈ వీడియోలో మంగల్పల్లి గ్రామంలోని సాయినాథుడిని దర్శించుకొని అక్కడి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. వీడియోలోకి వెళ్లే ముందు మా పొలిటికోస్ డ్రివెన్ పై ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రండి స్వామివారిని దర్శించుకుందాం. సాయిబాబాను చూసేందుకు ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక సాయినాథుడే కాదు, విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు, ఎటువంటి కోరికలు కూడా కాదనకుండా నెరవేర్చే బోలాశంకరుడు, నాగదోషాల నుంచి మనల్ని కాపాడే నాగేశ్వరుడు, ఇలా ఎన్నో ఉపాలయాలున్నాయి. ఒక్కో ఉపాలయాన్ని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులమవుదాం పదండి. సాయిరామ్ అండి, నా పేరు రేఖ, మా హస్బెండ్ పేరు మోహన్. మేము ఫౌండర్స్ అండి టెంపుల్కి, బాబా టెంపుల్కి. సో ఇక్కడ రామనవమి, గురు పౌర్ణమి అత్యంత వైభవంగా జరుగుతాయండి. దసరా కూడా చాలా చక్కగా జరుగుతుంది. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడం, తిరిగి మళ్ళీ బాబాకి అన్నదానం స్వరూపంగా వాళ్ళు తిరిగి బాబాకి చేయడం అనేది చక్కగా భక్తులందరూ కూడా నిర్వహిస్తారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక్కడ నాగదేవత, నవగ్రహాలు, ద్వారకామాయి బాబా మరియు విశేషంగా వచ్చేసి స్వయంభూ అనేది ఇక్కడ వెలిసిందండి. ఈ స్వయంభూ బాబా తవ్వకాలలో 2009 సంవత్సరంలో బాబా తవ్వకాలలో వచ్చింది. దాన్ని గుర్తించడం ఒక రోజు ముందు స్వామివారు కలలో వచ్చి నేను వస్తున్నాను అని చెప్పడం జరిగింది. అయితే ఏదో మనిషి రూపకంగా ఎవరన్నా ఇంటికి వస్తారేమో అని అనుకొని మేము ఎదురు చూస్తూ ఉన్నాము. సో అలా ఎదురు చూస్తున్న సమయానికి మాకు ఈ పొలంలో అంటే ఇక్కడ ఎక్కడైతే తవ్వకాలు జరుగుతున్నాయో అక్కడ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే ఒక గుండ్రాయి మాదిరి వెళ్ళిందని చెప్పి. గుండ్రాయి చూసినప్పుడు మాకు అర్థం కాలేదు. ఎందుకంటే విగ్రహం అని అంటే ఒక స్వరూపంలో ఇప్పుడు మనం వెంకటేశ్వర్ కానీ, స్వామివారి కానీ, రాముడు కానీ ఒక స్వరూపంగా మనకు రావడం అనేది జరుగుతుంది. సో ఇది బాబా విగ్రహం అని మనము ఎలా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని హంపి పీఠాధిపతి వారిని సంప్రదించడం జరిగింది. వారు వచ్చి ఇక్కడ స్వయంభూ యొక్క ఫొటోస్ అన్నీ తీసుకొని దాని తర్వాత అందులో ఒక్క స్వామి బాబా వారే కాకుండా ముక్కోటి దేవత స్వరూపాలు కూడా అందులో ఉన్నాయమ్మా. అందుకనే ఒక్క రూపం అయితేనేమో ఒక ఆకారంతో వస్తుంది. ఇది అనేక ముక్కోటి దేవతల స్వరూపాలని ఒక్క దాంట్లో తీసుకురావాలి అంటే ఓ గోళం మాత్రం, అంటే ఒక పిండం మాత్రం ఒక గోళం లాగానే అది మనకు సాధ్యమవుతుంది. కాబట్టి బాబావారి కృప మీకు అలా అండంగా ఒక స్వయంభూ శిలగా రౌండ్గా దాన్ని ఇచ్చారు మీకు అని చెప్పి. ఎన్నో లక్షల సంవత్సరాల నుండి అది భూమిలో ఉన్నది. అది మనకు ఈ మంగల్పల్లి గ్రామానికి బేల్ చేయడానికి బాబా ఇక్కడ స్వయంగా విచ్చేయడానికి వచ్చింది అని చెప్పి స్వామివారు చెప్పడం జరిగింది. 2012లో ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ అప్పుడు మేము వచ్చినప్పుడు ఎడారి ఫారెస్ట్ ఉండే, అసలు ఒక్క చుక్క నీరు లేదు. బాబా వచ్చిన తర్వాత మాకు కూడా ఒక 1/2 ఇంచే వాటర్ పడింది. ఇక్కడ చుట్టుపక్కల అంతా మొత్తం కూడా ఓపెన్ ప్లేసెసే, ఓపెన్ ప్లాట్సే ఉండే. ఒక్క సంవత్సరం దాటగానే ఇక్కడ కంకర రోడ్డు కూడా ఉండే, డో ప్రాపర్ రోడ్ కూడా. ఇప్పుడు ఫోర్ వే రోడ్ వచ్చేసింది, ప్లస్ వాటర్ కూడా చక్కగా వచ్చింది. చుట్టుముట్టు ఇంకా ఏది కనబడకుండా అన్నీ
బిల్డింగ్స్ అయిపోయాయి. సో అభివృద్ధి అనేది మనకు చక్కగా కనిపిస్తుంది. ఇక్కడ రైస్ మిల్లర్స్ కానీ హాస్టల్స్ వారు ఇక్కడ ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి, చుట్టుముట్టు కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. సో వాళ్ళందరి సహకారం కూడా ఉంటుంది. మా గుడికి పెద్ద మనిషి పెద్ద దిక్కు అన్నదానం మొదట చేసిన వారు ఇక్కడ ఊరికి పెద్ద మనుషులు అంజిరెడ్డి గారు సో వీళ్ళ ద్వారా మనం ఫస్ట్ 5గురితో స్టార్ట్ చేసాము. ఇవాళ 100 మందికి భోజన కార్యక్రమాలు మనం ఏర్పాటు చేస్తున్నాము. సో భక్తులందరినీ కూడా ఆహ్వానం చేసి మీ అందరూ కూడా ఈ ఛానల్ ద్వారా పొలిటికోస్ అనే ఛానల్ మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చి బాబాను 10 మందిలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఇచ్చిన పొలిటికోస్ వారి ఛానల్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సో ఛానల్ ద్వారా కూడా భక్తులందరికీ ఆహ్వానం చేసి మీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి ముక్కోటి దేవత, ప్రపంచంలో ఎక్కడ కనివిని ఎరగని దేవతా స్వరూపం ముక్కోటి దేవత స్వయంభూ సాయినాథ్గా వెలిసిన గ్రామం మంగళపల్లి. ఈ మంగళపల్లి సాయిబాబాను దర్శించండి, తరించండి. ఓం సాయిరామ్. మంగళపల్లి సాయినాథుని ఆలయంలో మరో గొప్ప విశేషం ఏంటంటే నవగ్రహాలు. నవగ్రహ దోషాలను తొలగించుకోవడానికి ఇక్కడి విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే చాలు, గ్రహ దోషాలు తప్పక తొలగిపోతాయి. జాతకంలో చంద్రబలం తక్కువగా ఉన్నవారు చంద్రుడి ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి 9 విగ్రహాల ముందు 9 దీపాలు వెలిగిస్తే తప్పకుండా జీవితంలో మార్పులు వస్తాయి. ఇది మంగళపల్లి గ్రామం. అంటే ఇక్కడ మంగళపల్లి రెవెన్యూ భూములు, అప్పుడు వ్యవసాయాలు చేసే భూమి ఇది. అంటే ఇక్కడ సిటీలో హోల్ సిటీలో ఉండే వీళ్ళు వాళ్ళు ఎక్కడికెళ్ళో వచ్చి ఆ భగవంతుడు అనేది వీళ్ళకి ఇక్కడ జాగా కొనిపించిండు భగవంతుడు అనేది. అయితే దీన్ని మొదలు పెట్టిండ్రు. నేను ఈ పక్కనే ఉంటాను, నాకు తెలియదు ఏంది ఇది ఇట్లా అంటే మేము బాబా గుడి కడదాం అనుకుంటున్నాము అంటే ఇది తవ్వుతుంటే ఈ స్వయంభూ అనేది అప్పుడు ఆ బునియాదులో వెళ్ళింది. ఈ మేడం గారికి ఏంటంటే కళలో ఏదో వచ్చి వారం రోజులల్లా ఇట్లా అని అంటే అది దిశ వరకల్లా అద్భుతాలు అందులో ఎన్నో కానొస్తున్నాయి. ఆ ముందరనే ఒక వేప చెట్టు ఉండే, వేప చెట్టు కింద పెట్టి మేము పూజలు చేస్తూ ఉన్నాము. చేస్తుంటే అన్నీ ఒక పుట వచ్చేసింది అందులోనే. ఇక దాంతో ఇక్కడ ఇది పెరుగుతుంటే మళ్ళీ 2011 ఇట్లా జైపూర్ పోయి బాబాను తీసుకొచ్చినాం. బాబాను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసి మళ్ళీ యాప్ చెట్టు కిందకి వెళ్ళి తెచ్చి స్వయంభూ ఇక్కడ పెట్టినప్పుడే ఇవన్నీ ముక్కోటి దేవతలు అగుపడుతున్నారు. ఇలా పబ్లిక్ ఒకరికి ఒక తీరు కాదు, ఎంత ఉందో స్వయంభూలో అంత మొత్తంలో అంత ఏ రూపం అనుకుంటే ఆ రూపమే ఇలా అగుపడుతుంది. ఇట్లా ఇవన్నీ ఒక్కొక్కటి ఎక్కడ చూసుకుంటే అక్కడ అంతా ఈ మొత్తానికి ఏడా చూసుకుంటే అట్లా ఏది అంటే అదే నీ మనసులో వెంకటేశ్వర్లు ఉన్నారు, రాముల వారు ఉన్నారు, ఆంజనేయులు ఉన్నారు, గోమాతలు, మొత్తం ముక్కోటి దేవతలు అంటే లెక్కలేనన్ని చుట్టుముట్టు అన్నీ అవే. ఇలా ఇంత మాత్యం ఉన్నదంటే దీనికి మంచిగా మా స్వయంభూకు మేము చేస్తున్నాం. మాకు కూడా పబ్లిక్ కూడా నమ్మకంతో బాగా వస్తుండ్రు పోతుండ్రు. అంతా ఇట్లా కళల వచ్చిన వారం రోజులు 8 రోజుల లోపలనే కళలో వచ్చి చెప్తున్నాడు భగవంతుడు. ఇట్లా ఏది అనుకుంటే కూడా అది నిజాయితీగా మంచిగా మన ఈ బాబా అనేది కళలు వచ్చి ఇది ఇట్లా మన సేమ్ షిరిడీకి వెళ్ళి తీసుకొని వచ్చినాం బాబాను కూడా. షిరిడీలో చాలా ఒక పీఠాధిపతి వస్తుంటే మమ్మల్ని అడ్డుకుంటే ఆ భగవంతుడు అనేది ఏందో ఆ పీఠాధిపతి ఈ బాబా దగ్గరకు వచ్చాడు. పర్మిషన్ ఇస్తే ఆ బాబా కాడ ఎంత పబ్లిక్ అంతా చుట్టుకొని ఆడ పూజలు చేసి అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చినందుకు ఈ మంగళపల్లి ఇక్కడ వెలిసి అది ఏంది వాళ్ళు ఎక్కడనో మరుమూల హైదరాబాద్లో ఉంటోళ్ళకు కూడా వాళ్ళకి ఇక్కడనే ఆ భగవంతుడు అనేది ఇక్కడనే చూపించిండు. దీంట్లో ఈ బునియాదిలో వెళ్ళిన దానికి స్వయంభూల మాత్యం ముక్కోటి దేవతలారంటే ఏది చూసుకుంటే అదే అన్నీ ఒకపడుతున్నాయి విగ్రహాలు. ఒకటి కాదు ముక్కోటి అంటే అంతే. ఎక్కడ మొత్తం కిందికి వెళ్ళి పైకి వెళ్ళి ఈ పక్క అన్ని పక్కలల్లా అన్నీ ఏది అనుకుంటే అన్నీ ఇవన్నీ ఉన్నాయి. ఈ ద్వారకామాయి అనేది ఏడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఇల్లు అందరూ అనుకుంటా ఒక 10-15 మంది చూసిండ్రు. స్థలం ఈ వైపు పెట్టాలన్నా ఆ వైపు పెట్టాలన్నా ఎక్కడ పెట్టాలన్నా ఎవరు గుర్తుపడతలేరు. సరే అది భగవంతుడు మాయతో ఏం చేసిండ్రు, నాకు ఒక ఫోటో పట్టించిండ్రు.
తిరుగు పెద్ద ఆయన అంటే నేను పట్టుకొని ఫోటో పట్టుకొని ఇక్కడ ఇవన్నీ తిరుక్కుంటా వచ్చేవరకల్లా ఈ ఏరియా వచ్చేవరకల్లా ఒక నాగుంబాం సర్పం ఇట్లా అని నా ఎదురుగా వచ్చేసింది. నాగుంబాం పామ అని వాళ్ళని ఇట్లా ఫోటో పట్టుకొని ఎవరు ఏమనొద్దు అని అన్నాక ఆ పాము చక్కన నా ముందరికెళ్ళి వచ్చుకుంటా ఇక్కడ చూయించింది. ఇక్కడ చూయించి చిన్నగా ఇంట్లో బాబా కిందికి వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడనే మేము ప్రతిష్ట చేసినాం ద్వారకామాయిని. అప్పుడు అందరం కూడా సమాజంలో అరే పెద్దయినా నువ్వు ఎంత ఇది చేసినవే నాగుంబాం కరెంట్ నాగదేవతని చూయించి కదా అని మేమంతా అనుకొని ఇక్కడనే ప్రతిష్ట చేసినాం. జై సాయిరామ్. ఈ ఆలయంలో మరో ముఖ్యమైన విషయం రావి చెట్టు. ఉద్యోగ అవకాశాలు కావాలని కోరుకునేవారు ఇక్కడి చెట్టుకు ఎరుపు రంగు తాండు కట్టి కొబ్బరికాయను మొక్కుగా ఇస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. విద్య కోసం విదేశాలు వెళ్లాలని అనుకునేవారు ఇక్కడ ఆంజనేయుడికి ప్రత్యేకించి పూజలు చేస్తారు. ఈ ఆలయంలో హనుమయ్య ఎంతో సుందరంగా ఉంటాడో చెప్పక్కర్లేదు. ఈ ఆలయంలో ఆకట్టుకుంటున్న మరో విగ్రహం కుమారస్వామి. స్వామి ఇక్కడ ఓ బండరాయి ఆకృతిలో ఉంటాడు. వేలాయుధాన్ని స్వామివారికి అర్చిస్తారు. షిరిడి సాయిబాబా విగ్రహాన్ని జైపూర్ నుంచి తీసుకొచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. నా పేరు గంధం మోహన్, మా మిస్సెస్ పేరు గంధం రేఖ. మేము ఆమె రేఖ గారి చిన్నప్పటి నుంచి సంకల్పం ఉండే గుడి సాయిబాబా గుడి కట్టాలని. మ్యారేజ్ తర్వాత మేము వాళ్ళ గురువు దగ్గర వెళ్ళినాము. ఇక్కడ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కేవి రాఘవరావు అని ఆయన సైంటిస్ట్, రూర్కీ నుంచి ఐఐటి చేసి ఆయన గురుగారు రేఖ గారి గురుగారు అయినట్టుండు. అక్కడ తీసుకెళ్ళినప్పుడు మేము ఆయనతోని పర్మిషన్ తీసుకొని బాబా గుడి కట్టాలనుకుంటున్నాము అంటే ఆయన బాబాతోని మెసేజ్ తీసుకొని అక్కడ స్టార్ట్ చేసినాక ఇక్కడ మంగళపల్లిలో మా 1000 గజాల ప్లాట్ ఉండే. సో ఆ రేఖ గారి సంకల్పంతో ఇక్కడ గుడి స్టార్ట్ చేసినాం. ఇక్కడ ఫౌండేషన్ స్టేజ్లో మేము జేసీబీతో తవ్వుతుంటే ఇక్కడ బాబా ఎక్కడైతే మనకు విగ్రహం కూర్చోబెట్టానో అక్కడ ఒక జేసీబీలో ఒక బకెట్లో ఒక గుండులాగా వచ్చినట్టు మాకు కనిపించింది. ఇక ఎక్కడ ఇట్లా స్టోన్ అసలు ఇక్కడ ఈ తవ్వకాల్లో ఎక్కడ స్టోన్ కనబడలేదు. అది సింగిల్ స్టోను ఈ ప్రాంతంలో అంటే ఈ గుడి ప్రాంతంలో వెలిసింది. సో అదే సాయంత్రం నేను రేఖ గారికి చెప్పడం జరిగింది ఇంటి దగ్గర. అంటే అది స్టోన్ వెళ్ళింది అని చెప్తే ఆమె అది బాబానే అన్నది. అంటే స్టోన్ పట్టుకొని ఆమె బాబా అని అంటుంది ఏంది అని నెక్స్ట్ డే వచ్చి ఆ స్టోన్కే మేము పూజ చేసినాం. శీలలాగా వెలిసింది అది రౌండ్గా. అయితే అది దానికి వచ్చి పూజ చేసినాగానే మేము ఒక ఆరతి ఆ స్టోన్కి ఆరతి ఇవ్వడం జరిగింది. అంత లోపలే అక్కడ మొత్తము ఆవుల మంద మొత్తము ఆ ప్లాట్లకు చేరి ఒక ఆవు అయితే పెండ పెట్టుకుంటా బయటకు వచ్చేసింది. సో అది మన గోమాతని ఎట్లయితే మనం పూజిస్తామో ఒక ముక్కోటి దేవత స్వరూపమైన గోమాత, అదే ఆ ముక్కోటి దేవతలే మనకు ఈ స్వయంభూ వెలిసిన శీలలో మనకు ఆ ముక్కోటి దేవతలు మనకు కనిపిస్తుంది. యద్భావం తద్భవతే అంటారు. అంటే మీ ఏ కులదేవుడిని మీరు పూజిస్తారో ఆ కులదేవుడే మీకు ఈ స్వయంభూ మీద వెలిసినట్టు చక్కగా శిల్పిలాగా చెక్కినట్టు మీకు కనిపిస్తుంది. సో అదే శీలకు మేము పూజించుకుంటా జరిగింది అన్నమాట. తర్వాత 2012లో మేము విగ్రహప్రతిష్ఠ చేసినాము. విగ్రహప్రతిష్ఠ చేసినప్పుడు చాలామంది అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. అండ్ ఇక విగ్రహప్రతిష్ఠ అయిపోయాక ఇక్కడ వచ్చి భక్తులు ఏమంటున్నారంటే ఎన్నో మేము సాయిబాబా గుడిలోకి తిరిగినాము, చేసినాము. ఇట్లా మేము ఇక్కడ వచ్చినాక మాకు అనుభూతి ఏంటంటే ఇక్కడ మాకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది.
ఇక్కడ బాబా విగ్రహం చూసంగానే మాకు షిరిడిలాగా కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ మనశ్శాంతిగా మేము కూర్చుని ఇక అంత ప్రపంచం మర్చిపోయి ఇక్కడ మనశ్శాంతిగా మాకు కలుగుతుంది. ఇదొక చాలా మంచి అనుభవం ఇక్కడ కలిగింది అని చెప్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది గురువారాలు మాకు చెప్పినట్టు ఇక్కడ పున్నమికి ఒక పాము తిరుగుతూనే ఉంటుంది. అంటే దీనికి ఒక కారణం ఏంటంటే ఈ మూల విరాట్ అంటే నాగదేవతనే ఇక్కడ సెక్యూరిటీ లాగా తిరుగుతూనే ఉంటుంది ఇక్కడ. అంటే ఈ బాబా అది సెక్యూరిటీ లాగా ఇది బాబా ఈ వెలిసిన ప్లేస్లో నాగదేవతలు ప్లస్ ముక్కోటి దేవతలు ఉన్న ప్లేస్, ఈ శక్తివంత ప్లేస్కి చాలామంది భక్తులు వచ్చి వాళ్ళ అనుభవాలను చెప్పి వాళ్ళ కోరికలను ఇట్లా మాకు ఇట్లా జరిగింది, ఇట్లా ఇక్కడ వచ్చినప్పుడు మాకు ఏదో అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చినాక మాకు అన్ని కోరికలు అన్నీ జరుగుతున్నాయి, చాలా బాగా అనిపిస్తుంది అని చాలామంది చెప్పడం జరిగింది. ఈ ఆలయంలో మరో ముఖ్యమైన విశేషం నందీశ్వరుడు. సాధారణంగా శివుడు ముందు నంది ఉంటుంది, కానీ మంగళపల్లి ఆలయంలో సాయిబాబా ఎదురుగా నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది. గురువారం రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు ఈ ఆలయాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకొని తరిస్తున్నారు. మంగళపల్లి సాయిబాబా గురించి పూజారులు భక్తులు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. साई राम, मैं उड़ीसा का हूँ। मेरा नाम प्रशांत कुमार पंडा है। मैं बाबा का सेवा करते हुए मेरे को 11 ईयर्स इधर हो गया मंगलपुर साई बाबा मंदिर में। इस मंदिर में पहले तो बहुत लोग आते थे, अभी भी आ रहे हैं। और श्री रामनवमी, गुरु पूर्णिमा, दशहरा बहुत बड़ा उत्सव है इधर। और भक्त लोग जो लोग आ रहे हैं उनका भी कुछ मनोकामना हेतु पूर्ण होता है। बाबा का कुछ ऐसे पूजा करने से, जैसे मुट्टू बंधन में है, बाबा का अभिषेक में है, ऐसे बहुत पूजा करते हैं आके भक्त लोग, तो उनका भी मनोकामना पूर्ण होता है। और मेरे को भी यहाँ बहुत अच्छा लग रहा है भगवान की सेवा करते हुए। फिलहाल बहुत लोग यहाँ आके उनका जो मनोकामना है, जो इच्छा है, पूर्ण होता है। 4 आरती भी होता है, जैसे अपना काकड़ आरती, मध्याह्न आरती, धूप आरती एवं सेजा आरती। नैवेद्यम, नित्य नैवेद्यम होता है, 4 बार नैवेद्यम देते हैं भगवान को। और सब अच्छे से चल रहा है भगवान की सेवा। भगवान करे तो ऐसा हर बार भगवान की जो सेवा है भक्त लोग भी अच्छे से करेंगे, हम लोग भी करेंगे। जय साई राम। సాయిరామ్ అండి. ఇక్కడ బాబాకు కోరిన కోరికలు అందరూ కోరుకున్న అన్నీ అవుతాయి కాబట్టి చాలామంది వస్తుంటారు. ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది, చాలామంది వస్తారు. శ్రీరామనవమికి, గురు పౌర్ణమికి, యాన్యువల్ డేకి చాలా మంది వస్తుంటారు. రోజుగా భక్తులు చాలామంది వస్తుంటారు. ఇక్కడ వచ్చినప్పటి నుంచి నాకు కూడా మంచిగానే ఉంది కాబట్టి నేను కూడా మంచిగానే అవుతుందని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం, సాయిరామ్ అండి. ఇక్కడ సాయిబాబా మందిరంలో 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను. బాబా దయ వల్ల అంతా మంచి జరుగుతుంది. ఎందుకంటే నాకు మంచి జరగబట్టి బాబా గుడికి వచ్చేస్తున్నాను నేను. ప్రతి గురువారం అన్నదానం అవుతుంది. ఇక్కడ గంధం రేఖ గారు, గంధం మోహన్ గారు ఇక్కడ అంతా మంచి చూసుకోవడం, మంచి అందరికీ భక్తులకి అంతా మంచి చేయడం కానీ బాబా దయ వల్ల అందరూ సంతోషంగా ఉన్నారు. అందరికీ సాయిరామ్ అండి. నా పేరు షేక్ పాషా సార్. మంగళపల్లి గేట్ కాడనే ఇల్లు కట్టుకొని ఉంటున్నా. సొంత ఊరు ఇదే ఊరు. బాబా ఫస్ట్ కాడ నుంచి కూడా ఇల్లు నుంచి చేసారు, కానీ మంచి భక్తులు రావటం వల్ల శ్రీరామనవమి కానీ, సాయిబాబాది ఇది కానీ, లేకుంటే వేరేది ఇంకా ఏమైనా చేసినా సరే మంచిగా ఉంటారు. భక్తులు కూడా చాలా వరకు వాదనకు కూడా వస్తారు. నా పేరు భూమిక. నేను ఇక్కడ మంగళపల్లిలో ఉంటున్నాను. కాలేజ్ అంటే బీటెక్ చదువుతున్నాను. నేను ఈ గుడికి వచ్చిన ప్రతిసారి నాకు చాలా కొత్త రిఫ్రెష్ ఫీల్ వస్తుంది. అండ్ ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. మాకు ఏమైనా టెన్షన్స్ ఉన్నా, లైక్ ఎగ్జామ్స్లో మార్క్స్ అలాంటి ఏమైనా టెన్షన్స్ ఉంటే ఇక్కడికి వచ్చి రాగానే కొంచెం కూల్ అయిపోతుంది. సో నాకు ఇక్కడికి రావడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ టెంపుల్కి నేను ఎవ్రీ వీక్ వస్తాను. ఎవ్రీ వీక్ థర్స్డే రోజు అన్నదానం కూడా జరుగుతుంది. చాలా బాగుంటుంది టెంపుల్. అర్చన కూడా చేయించుకుంటా. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇది.
ఇక్కడ స్టూడెంట్స్ అందరూ వస్తారు ఎవ్రీ వీక్. చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. నిన్న హనుమాన్ జయంతి కూడా అయింది. చాలా మంచిగా చేసిళ్ళు. నాకు ఎప్పుడు మైండ్ కొంచెం డిస్టర్బ్ అనిపించినా కూడా ఈ టెంపుల్కి వస్తా. నాకు సాయిబాబా అంటే చాలా నమ్మకం. మా నాన్న చెప్తా ఉంటాడు ఎవ్రీ వీక్ వెళ్ళమని, అందుకే నేను ఎవ్రీ వీక్ వస్తాను ఇక్కడికి. చూశారు కదా మంగళపల్లి సాయినాథుని ఆలయ విశేషాలను. ఈ వీడియో మీకు నచ్చితేనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ఆలయ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.